నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ దగ్గర ఉన్నానండి. మనతో పాటు ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ అలాగే డెర్మటాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ రేవంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో రేవంత్ గారు, నమస్కారం. హలో, నమస్కారం సార్, ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి మనం మాట్లాడుకోబోయేది. అందంగా తెల్లగా ఉండాలి, మంచి స్కిన్ ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. ఇది చాలామంది కోరిక, మరీ ముఖ్యంగా అమ్మాయిలు. దీనికోసమని ఎంత తపన పడుతూ ఉంటారంటే రకరకాల క్రీమ్స్ వాడి అసలు రకరకాల ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాం. ఈవెన్ నేను కూడా అలా చేసిన అమ్మాయిని. అయితే ఒక డౌట్ ఏంటంటే, చిన్నప్పుడు భలే తెల్లగా అసలు ముద్దుగా ఉంటామండి. అలా అలా ఏజ్ పెరిగే కొద్దీ నల్లబడిపోతూ ఉంటాం. రీజన్స్ ఏముంటాయి సార్ అసలు ఇలా నల్లగా అయిపోవటానికి? ఫస్ట్ ఇవి కారణాలు కావాలి మాకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ అండి, లైక్ మనం పెరుగుతూ ఉన్న కొద్దీ లైక్ బాడీలో హార్మోన్ చేంజెస్ అవుతాయి. సో అండ్ స్కిన్లో కూడా చేంజెస్ అవుతాయి దానివల్ల. సో స్కిన్లో బయట ఎన్విరాన్మెంట్ అంటే మన సన్లైట్ది, డస్ట్ది, పొల్యూషన్ది అండ్ ఇంటర్నల్గా హార్మోన్ చేంజెస్. సో ఇవన్నీ ఏదో 1-2 months వచ్చే చేంజెస్ కాదు. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తరబడి బాడీలో ఉన్న చేంజెస్, బయట ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ఎందుకంటే చిన్నప్పుడు డెఫినెట్గా స్కూలింగ్ ఉన్నప్పుడు మనం సన్లైట్ ఎక్స్పోజర్ అవన్నీ అంతా పట్టించుకోము జనరల్గా, కిడ్స్ ఎస్పెషలీ. అండ్ ఇప్పుడు చూసుకుంటే మన క్లైమేట్ చేంజ్ వల్ల యూవీ రేడియేషన్ శాతం అన్నది ఎంతైనా సన్లైట్లో ఎక్కువైంది. సో దీనివల్ల డెఫినెట్గా ఆ చేంజెస్ అనేవి స్కిన్ కలర్లో చేంజెస్ ఉంటాయి. అండ్ ఎస్పెషలీ మనది స్కిన్ టైప్ అన్ని 5లోకి వస్తాయి. జనరల్గా స్కిన్ టైప్స్లో 7 types ఉంటాయి. 7 types. సో ఫస్ట్ మన ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, సో వాళ్ళది ఫస్ట్ గ్రేడ్ అనుకుంటే. ఆఫ్రికన్స్ అనేది 7. సో మనం 4th or 5th ఆ స్టేజ్లో ఉంటాం. సో ఈ స్టేజెస్ దాటుతుంటే ఏంటంటే మనకి కలర్ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు, వాళ్ళు ఎంతసేపు ఎండలో ఉన్నా వాళ్ళు ట్యాన్ కారు. సో వాళ్ళు గంటల తరబడి బీచ్ మీద కూర్చుంటారు, ట్యాన్ అవ్వడానికి, సన్ బాత్ చేస్తారు ట్యాన్ అవ్వడానికి, బట్ స్టిల్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళలో ఆ మెలనోసైట్ శాతం ఉండదు. యాజ్ అన్ మన స్కిన్ కలర్ టైప్ పెరుగుతున్న కొద్దీ ఆ కలర్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ చాలా పెరిగిపోతుంది. సో అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మనం ఒక 15-20 minutes, జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 minutes కదా స్కూల్, జస్ట్ బాబుని డ్రాప్ చేయడానికి, స్కూల్ డ్రాప్ చేయడానికి ఒక 10-15 minutes వెళ్తున్నాం అనుకుంటాం. బట్ ఆ టైంలో అబ్జార్ప్షన్ అన్నది జరిగి దాన్ని ట్యానింగ్ అంటాం. లైక్ మనకు తెలిసిన ఎస్. సో దాన్ని ఏంటంటే ఇమీడియట్ ట్యానింగ్ అంటాం. ఇమీడియట్ ట్యానింగ్ అనేది మనకి ఇమీడియట్గా, లైక్ ఇప్పుడు బయటకు ఒక 1/2 hour వెళ్ళి వస్తే ఇమీడియట్గా మనకి బ్లాక్ అయినట్టు తెలుస్తుంది. అది ఇమీడియట్గా ట్రీట్ అవుతుంది, అది ఇమీడియట్గా ఒక 1-2 daysలో వెళ్ళిపోతుంది. అయితే డీలేడ్ ట్యానింగ్ అంటాం, దీన్ని ఒక 72 hours తర్వాత వస్తుంది. సో ఇది మనకి చాలా కాలం పాటు ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయడానికి లైక్ సన్ ప్రొటెక్షన్ మెజర్స్ కానీ సన్ స్క్రీన్ అప్లికేషన్స్ ఇవన్నీ అడ్వైజ్ చేస్తాం. ఇవన్నమాట రీజన్స్. మన స్కిన్ టైప్ ఒక రీజన్, మనం సన్కి ఎంత ఎక్స్పోజ్ అవుతున్నాం ఇవి కూడా ఒక కారణం అయ్యి ఉంటాయి. అండ్ హార్మోన్ చేంజెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు లైక్ దాంతో ఏంటంటే స్కిన్ థిక్నెస్ పెరుగుతుంది. సో మనకి అబ్జర్వ్ చేస్తాం, నెక్ మీద బ్లాక్ అవుతుంది, అండర్ ఆర్మ్స్ లో బ్లాక్ అవుతుంది, తర్వాత ఫోర్ హెడ్ మీద బ్లాక్ అవుతుంది. సో నార్మల్గా 10 layers ఉండాల్సింది 40 layers అవుతుంది. అలా అయ్యేసరికి కూడా నల్లగా కనిపిస్తుంది. అండ్ ఒబేసిటీ పెరుగుతుంది పిల్లలలో. ఇంతకు ముందంతా లైక్ ఎక్కువ ఫ్యాట్ గా ఉంటున్నారు. సో అట్లా కూడా ఏమవుతుందంటే దానివల్ల పిగ్మెంటేషన్ వస్తుంది. అండ్ వైటమిన్స్ లేవు మన ఫుడ్ లో. సో B12 డెఫిషియన్సీ ఉన్నా, ఇంకేదైనా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్నా స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది. విటమిన్ డెఫిషియన్సీ వల్ల నల్లగా అవుతారా సార్? అవుతుంది. అవేంటండి? B12 ఒకటి, B12 డెఫిషియన్సీ, కొన్నిసార్లు మనకి కొన్ని మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, జింక్, కాపర్ ఇట్లాంటివి తక్కువ ఉన్నా కానీ మనకి పిగ్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు మామూలుగానే సరే అంటే నల్లగా ఉన్న వాళ్ళు ఫుడ్ మార్చుకుని, వాళ్ళ డైట్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుని తెల్లగా అవ్వచ్చా? మనం జీన్స్ ని ఎప్పుడు ఆల్టర్ చేయలేము. సో జీన్స్ అన్నవి మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో కొన్ని మెలనోసైట్స్ ఉంటాయి, కంటిన్యూస్ గా మెలనిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. అండ్ దాని వల్లనే మనకి సన్ ప్రొటెక్షన్ వస్తుంది. సో అది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫారినర్స్ కి క్యాన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి, మన స్కిన్ క్యాన్సర్స్ అంత ఫ్రీక్వెంట్ గా రావు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వి డోంట్ గెట్ క్యాన్సర్స్. సో తక్కువ రావడానికి మనకి మెలనోసైట్స్ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి స్కిన్ క్యాన్సర్స్ రావట్లేదు. సో దీన్ని మనం క్రాస్ చేయలేము, జీన్స్ మనం క్రాస్ చేయలేము. బట్ అబ్నార్మల్గా వచ్చే పిగ్మెంటేషన్ని డెఫినెట్గా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఫుడ్ అంటారా, డెఫినెట్గా ఇప్పుడు
వైటమిన్ సి చాలా హెల్ప్ చేస్తుంది. Hmm. ఓకే, స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం. Okay. తర్వాత వైటమిన్ ఏ ఫుడ్స్, లైక్ అన్ని ఆల్ కలర్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో వైటమిన్ ఏ ఉంటుంది. ఉంటుంది. సో బేసికలీ వైటమిన్ ఏ తోని ఫెయిర్ గా అవ్వరు, బట్ స్కిన్ హెల్దీగా అవుతుంది. ఓ సో దాంతో ఏంటంటే మీరు అన్నట్టు లైక్ గ్లోకి, తర్వాత స్కిన్ టెక్స్చర్ టెక్స్చర్ మారుతుంది ఎగ్జాక్ట్లీ ఇక్కడ సార్. అవునవును విన్నాను ఇది. అయితే కొన్ని డౌట్స్ అండి మాకు. కొన్ని క్రీమ్స్ ఉంటాయి సార్, ఇలా పలానా ఎంతో కొంత కాస్ట్ అవ్వచ్చు, కొన్ని రీజనబుల్గా ఉండేవి ఉంటాయి, బయటనే అవి సేల్ చేస్తూ ఉంటారు కొన్ని పార్లర్స్లో. మరి ముఖ్యంగా చెప్తున్నాను కదా, వాళ్ళు ఏంటంటే జస్ట్ నైట్ క్రీమ్స్ అని జస్ట్ మీరు అప్లై చేసి పడుకోండి, ఒక నెల రోజులు వాడండి, ఖచ్చితంగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుందంట. అసలు వాటి వల్ల యూజ్ ఉంటుందండి? నెల రోజు కాదండి, 1 week లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. బట్ ఈ 90% ఆఫ్ ఆల్ దీస్ క్రీమ్స్ లో స్టీరాయిడ్స్ ఉంటాయి. అమ్మో. సో ఈ స్టీరాయిడ్స్ ఏం చేస్తాయి అంటే ఇమీడియట్గా స్కిన్ పిగ్మెంటేషన్ని తగ్గించేస్తాయి, యాజ్ లైక్ ఇమీడియట్గా తెలుస్తుంది. బట్ దే హ్యావ్ అదర్ ఎఫెక్ట్స్ ఆల్సో. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్. సో సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు స్కిన్ అనేది పల్సగా అవుతుంది, తర్వాత పింపుల్స్ వస్తాయి ఫేస్ మీద, అండ్ అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అవుతుంది. అమ్మో. సో అది చాలా కామన్ గా లేనిపోయినవి తెచ్చుకున్నట్టు అవుతుంది కదా సార్. సార్ మరి కొన్ని మెడికల్ షాప్స్ లో కూడా ఇట్లా అంటే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మేము తీసుకోకపోయినా సరే జస్ట్ మెడికల్ షాప్లో వెళ్ళి ఇలా పింపుల్స్కి ఒక క్రీమ్ ఇవ్వండి, నల్లగా అయిపోతుంది, ఫేస్ ట్యాన్ అయిపోయింది అంటే కొన్ని ఉంటాయి. అలా అసలు తీసుకోవచ్చా, అసలు యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే బేసిక్లీ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే రెగ్యులేషన్ సరిగ్గా లేదు. సో మనం ఎలాంటి ప్రాబ్లంకైనా జస్ట్ వెళ్ళి మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకోవచ్చు వితౌట్ ప్రిస్క్రిప్షన్, విచ్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఈ క్రీమ్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల దేర్ విల్ బి సర్టన్ ఎఫెక్ట్స్ ఆన్ ద బాడీ ఆల్సో. ఇంటర్నల్గా మనకి బీపీ, షుగర్ ఇట్లాంటివి రావడం కూడా చూస్తూ ఉంటాం. క్రీమ్స్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఏరియా. ఇప్పుడు కొందరు కంటిన్యూస్గా పెడుతూ ఉంటారు, కొంచెం ఎక్కువ బాడీ ఏరియా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంతకు ముందు ఓన్లీ స్కిన్ వరకే ఉండేది, ఇప్పుడు బాడీ హ్యాండ్స్ కూడా మంచిగా ఉండాలి, లెగ్స్ కూడా ఫెయిర్ ఉండాలి. సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది, అబ్జార్ప్షన్, బాడీలో ఆ క్రీమ్ అబ్జార్ప్షన్ ఎక్కువ అయితే దాని ఎఫెక్ట్స్ మనకి బాడీలో కూడా ఉంటుంది. అమ్మో, ఇది చాలా సీరియస్ ఇష్యూస్. కొంతమంది ఇంకా ఇష్టం వచ్చినట్టు ఇట్లా అప్లై చేస్తూ ఉంటారు, అంటే ఎక్కువ కాకపోయినా డైలీ ఒక 1-2 months పాటు అలా చేస్తూ ఉంటారు. అది చాలా ప్రాబ్లం. అండ్ ద ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా చీప్ కాబట్టి దేర్ ఇస్ నో ప్రాబ్లం. అసలు మరి దీనికి ఏం సార్ సొల్యూషన్, ట్రీట్మెంట్స్ ఉంటాయా అసలు? ఒకవేళ నల్లగా ఉన్న వాళ్ళు పర్లేదు, వీళ్ళు నార్మల్ కలర్కి వస్తారు అని చెప్పడానికి స్కోప్ ఉందా? మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వీ నీడ్ టు ఐడెంటిఫై ద కాజ్ అండి. కాజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి మనం కాజ్ని ఐడెంటిఫై చేస్తే వీ కెన్ స్టార్ట్ ట్రీటింగ్ ఆన్ దాట్. సో ట్రీటింగ్ ఆన్ దాట్ అంటే ఫస్ట్ హెల్దీగా చేయాలి మీ స్కిన్ని. వాట్ ఈస్ ద ఇష్యూస్ అంటే ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా వైటమిన్స్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, వాటిని కరెక్ట్ చేసి ప్రాపర్ సన్ ప్రొటెక్షన్. ఇప్పుడు మీకు చెప్పినట్టు లైక్ యూవీ రేడియేషన్ ఏ టైంలో ఎక్కువ ఉంటుంది, లైక్ జనరలీ 10 to 2 ఆ టైంలో యూవీ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. వీ ట్రై టు వాళ్ళకి చెప్తాం ఆ టైంలో అవాయిడ్ చేయండి. ఫిజికల్ ప్రొటెక్షన్ లైక్ క్యాప్స్ కానీ, మాస్క్స్ కానీ, సన్ స్క్రీన్స్లో కూడా కొంచెం హైయర్ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్స్. ఎస్పీఎఫ్ ఎంత ఉండాలి సార్ అసలు? అది మన ఇండియన్ స్కిన్కి జనరల్గా ఒక 5 to 10 ఎస్పీఎఫ్ ఉంటే సరిపోతుంది. బట్ మనం అంత క్వాంటిటీలో అప్లై చేయం సన్ స్క్రీన్. జనరల్గా 1 teaspoon అంటాం. సో అంత క్వాంటిటీ మనం ఎప్పుడు అప్లై చేయం కాబట్టి కొంచెం హైయర్ ఎస్పీఎఫ్ అప్లై చేయమండి. 40 అండి. 40 ఈజ్ గుడ్ ఇనఫ్, బట్ క్వాంటిటీ ఏంటంటే కొంచెం ఎక్కువ అప్లై చేయాలి. మళ్ళీ 3 hours తర్వాత మీరు ఒకవేళ బయటికి వెళ్ళేటట్టయితే మళ్ళీ రీఅప్లై చేసుకోండి. అండ్ సన్ స్క్రీన్ తో చాలా మందికి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ పెట్టగానే లైక్ ఆయిలీ అనిపించడం, తర్వాత గ్రీజీ అవుతుంది అని, తర్వాత వైట్ లేయర్స్ అవుతాయని. ఇప్పుడు దేర్ ఆర్ వెరీ గుడ్ సన్ స్క్రీన్స్. ఇప్పుడు మ్యాట్ ఫినిష్ వచ్చే సన్ స్క్రీన్స్, తర్వాత పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఆక్వస్ వాటర్ బేస్ సన్ స్క్రీన్స్ వచ్చాయి వితౌట్ ఆయిల్. ఆల్ దీస్ ఆర్ వెరీ గుడ్ ఫార్మ్స్. దీంతో ఏంటంటే మీకు కాస్మెటికలీ కూడా మీకు మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సన్ స్క్రీన్స్లో ఏంటంటే కొన్ని పిగ్మెంటేషన్ తగ్గించడానికి కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నారు. అవి మీరు సజెస్ట్ చేస్తారండి? అవి మేము చేస్తాం, ఎందుకంటే అవన్నీ మెడికేటెడ్గా ప్రూవ్డ్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ కిందకి వస్తాయా? ఇవన్నీ ట్రీట్మెంట్. దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఇది ఒకసారి జరిగినాక దెన్ వి యాడ్ అదర్ ట్రీట్మెంట్స్. ఇప్పుడు నార్మల్గా పీల్స్ చేస్తాము. ఓకే, సో కొన్ని ఫ్రూట్
లైక్ బేసికలీ గ్లైకాలిక్ యాసిడ్ అని, తర్వాత లాక్టిక్ యాసిడ్స్, ఇవన్నీ ఏంటంటే ఫ్రూట్ పీల్స్ అనమాట, ఫ్రూట్ యాసిడ్స్. సో ఇవి చేస్తాము, దీంతో డెడ్ లేయర్స్ అనేవి రిమూవ్ అవుతాయి, మళ్ళీ స్కిన్ అనేది రీయాక్టివేట్ అవుతాయి, పోర్స్ అనేవి అన్బ్లాక్ అవుతాయి. సెకండ్ ఆప్షన్లో మనం లేజర్స్ చేస్తాం. క్యూ స్విచ్ లేజర్ ఏంటంటే అది స్పెసిఫిక్గా పిగ్మెంటేషన్ని మాత్రమే బ్రేక్ చేస్తుంది, కలర్ని బ్రేక్ చేస్తుంది. సో అలా చేసినప్పుడు ఏంటంటే కలర్ లైట్ అవుతుంది అండ్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేశారు. ఇవన్నీ ట్రీట్మెంట్. ఒకవేళ బాగా డార్కర్ అయిపోయారు, వాళ్ళని అసలు నార్మల్ కలర్కి తీసుకురావచ్చా? ఇంకొకటి మెయిన్ కొన్ని స్కిన్ డిసీజెస్ కూడా ఉంటాయి, లైగన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ ఉంటుంది. సో ఇలాంటివి కూడా రూల్ అవుట్ చేయాలి. సడన్ గా డార్క్ అయిపోయారు, ఒక 6 months లో యూ కెనాట్, అంటే వాళ్ళని గుర్తు కూడా పట్టరాదు. అలా అయినప్పుడు కొన్నిసార్లు బయాప్సీ చేసి వాళ్ళకి ఏదైనా స్కిన్ డిసీజ్ ఉందా అన్నది కూడా ఐడెంటిఫై చేయాలి. సో వీటన్నిటికైతే ట్రీట్మెంట్ అయితే అందుబాటులో. ఎంతసేపు పడుతుంది సార్ వీటికి? వెరీ షార్ట్ టర్మ్ ప్రొసీజర్స్ అండి, అంటే జస్ట్ లంచ్ టైం ప్రొసీజర్స్ అనొచ్చు, 1/2 hour 1 hour. అండ్ మీకు రెగ్యులర్గా మీరు మీ లైక్ వర్క్ నుంచి కూడా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వెరీ సింపుల్ అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సింపుల్ మెజర్స్ ఉంటాయి, కొంచెం మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అప్లై చేసుకోవాలి, అండ్ సన్ ప్రొటెక్షన్ కరెక్ట్గా తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఉంటుందంటారు? రిజల్ట్స్ మీకు డిపెండింగ్ ఆన్ ద కాజ్ అండి. ఫస్ట్ ఒక 2-3 monthsలో అయితే డెఫినెట్గా యూ సీ డిఫరెన్స్. ఫస్ట్కి ఇప్పటికి చూస్తారు, అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్. సిట్టింగ్స్ని అవుతున్న కొద్దీ ఇట్ విల్ స్టార్ట్ ఇంప్రూవింగ్. అండ్ లేజర్లో కొంచెం ఇమీడియట్గా ఉంటుంది, లైక్ సిట్టింగ్ చేసిన వెంటనే వీ కెన్ షో ద రిజల్ట్. జనరల్గా లేజర్లో ఎలా ఉంటుంది, హాఫ్ చేసి మిగతా హాఫ్ చూపిస్తాం అనమాట, అంటే ఒక షేడ్ డిఫరెన్స్ వస్తుంది ఇమీడియట్ గా. సో వీటి తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు. వాటికేం బ్రేక్ ఇవ్వక్కర్లేదు. బట్ ఏంటంటే లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీల్, ఒకవేళ స్ట్రాంగ్ పీల్ చేస్తే కొన్ని డేస్ అవాయిడ్ చేయమని చెప్తాము, మిగతా టైంలో చేసుకో. సో మొత్తానికి కలర్ వైట్నింగ్ అండ్ డార్క్గా ఉన్న వాళ్ళైతే ఫేర్గా అవ్వచ్చు బై బర్త్, ఒకవేళ వాళ్ళు అలాగే ఉంటే కనుక. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నల్లబడిపోయాము ఈ మధ్య, ఈ ఎండలకు బాగా తిరిగి, లేకపోతే బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటే ట్యాన్ అయిపోయాము, ఎటువంటి క్రీమ్స్ రాసినా మాకు రిజల్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ని సంప్రదించాలని చెప్తారండి. అందుకని ఈ వీడియో మీకు అందించాము. రేవంత్ గారి నెంబర్ అలాగే ప్రతి ఒక్కటి నేను మీకు డీటెయిల్గా స్క్రీన్ మీద ఇస్తాను, మీరు రావచ్చు. ప్రత్యేకించి బంజారాహిల్స్లో ఉంది బ్రాంచ్, మీరు డైరెక్ట్గా వచ్చి కలవండి, లేదంటే ఫస్ట్ కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోండి. మీకైతే ఒక బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఇక్కడ అని మాత్రం చెప్పగలము. మీకు ఎవరికైతే అవసరం ఉందో, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం ఉంటే కనుక ఈ నెంబర్ వాళ్ళకి షేర్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.